Welcome to the official channel of Kid Checkers Telugu. ఏం రోహిత్ కోహ్లీ ఎలా ఉన్నారు? హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? మరి మిషన్ 2025 ఛాంపియన్ ట్రోఫీ ఆరంభిద్దామా? ఐఎమ్ వెయిటింగ్. ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్. వీఆర్ ఆల్సో వెయిటింగ్. మీరు కూడా వెయిటింగ్. దేనికి రా అసలంక? ఇంకో వరుస రికార్డు కోసమా? అదే వన్డేలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ 264ని బ్రేక్ చేసి 300 రన్స్ స్కోర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా ఏంటి? వెయిటింగ్ అంటున్నావు. మీరే కాదన్నా, మేము 200 300 కొట్టగలం. మొన్ననే మా పిల్లగాడు నిస్సంక 200 రన్స్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. అరే తమ్ముడు, 200s ఒకసారి 2 సార్లు ఎవరైనా కొడతారా? కానీ 3 సార్లు దానికంటే మించి ఎక్కువ సార్లు కొట్టిన వాడికి ఒక రేంజ్ ఉంటది. అదిరా నా రేంజ్. ఇది రోహిత్ శర్మ రేంజ్ రా తమ్ముడు. అవును అసలంక అన్న, రోహిత్ అన్న నార్మల్ గానే 200 250 కొట్టగలడు. అలాంటిది ఇప్పుడు రోహిత్ అన్న కొత్త బ్యాటింగ్ స్టైల్ తో ఆడుతున్నాడు. ఇంకా ఆ రోహిత్ అన్న ఆపడం మనం కష్టమే అనుకుంటా అన్న. అదిరా తమ్ముడు, మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇంకా నేను ఎలా ఆడతాననేది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. అప్పుడు వేరు ఇప్పుడు వేరు రోహిత్ అన్న. ఇప్పుడు పతిరాణా ఉన్నాడు, మలింగ 2.0. ఆ మలింగనే మడత పెట్టిన మగానిరా నేను, పిల్ల హూక. అరే అయినా మా కుర్రాల చేతిలో 3-0తో వైట్ వాష్ చేయించుకున్నారు. అయినా మీకు బుద్ధి రాలేదా? ఇప్పుడు అసలే అందరం మెయిన్ ప్లేయర్స్, గన్ ప్లేయర్స్ అందరం వన్డేలోకి మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇచ్చాం. ఇంకా మీరు ఎలా మాట్లాడుతున్నారా మీ మీద మేము గెలుస్తాం అనేసి? కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉండాలరా తమ్ముళ్ళు మీకు. అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసెంత. అదేదో అలా జరిగిపోయింది టైం బాలేక. కానీ ఇప్పుడు కథ వేరే ఉంటది. టైం బాలేక కాదురా బాబు, మీ కెప్టెన్ సరిగా లేక. ఏంది బ్రో అంత మాట అంటున్నావు కెప్టెన్ గురించి? ఏంటి వన్డేలో కూడా నువ్వే కెప్టెన్? అయితే మేము పెద్దగా కష్టపడినక్కర్లే. బెస్ట్ కెప్టెన్ కాబట్టి వన్డే T20లో కెప్టెన్ గా చేశారు, లేకపోతే ఎందుకు చేస్తారు చెప్పు? అరే తమ్ముడు, అప్పుడంటే నువ్వు కెప్టెన్ మెటీరియల్ అనేసి నీకు కెప్టెన్సీ ఇచ్చారు. కానీ నీ కెప్టెన్సీ ఏంటనేది T20 సిరీస్ తో వాళ్ళకి అర్థమైపోయింది. నీకంటే ఆ శనకగాడే బెటర్ కదరా. ఎంతో బాగా బెటర్ గా టీం ని ముందుకు తీసుకెళ్లాడు. కానీ నువ్వు నీ కెప్టెన్సీలో మాత్రం టీం ని అటర్ ఫ్లాప్ చేయించావు. నన్ను కాదని వీడి కెప్టెన్సీ ఇచ్చారన్న. సొంత ఊళ్ళో సొంత మనుషుల ముందే పరుగు పోయింది. అది 3 మ్యాచెస్ గెలిచే పొజిషన్ నుంచి ఓడిపోయాం, మెయిన్ గా థర్డ్ T20. ఊరుకో శనక అన్న. ఆ 3వ T20 గురించి మాత్రం మాట్లాడకన్నా. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మాతో మామూలుగా ఉండదు. ఛాంపియన్స్ ఫర్ ఎ రీజన్. ఏంటి కోహ్లీ బ్రో, మన ఇద్దరికి ఇష్టమైన ఫార్మాట్ వచ్చింది. అసలే 1 మంత్ హాలిడేస్ తర్వాత మళ్ళీ మనం మనకి ఇష్టమైన ఫార్మాట్ లోకి అడుగు పెట్టాం. ఏమంటావు? ఎలా ఉంది నీ ఫీలింగ్? అంతేగా రోహిత్ బ్రో, ఎన్ని రోజులు అయిందో వన్డే ఆడి. ఎప్పుడో లాస్ట్ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ హార్ట్ బ్రేక్ తో మిగిలిపోయింది. T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ తో కంబ్యాక్ అయ్యాం. ఇంకా ఈ ఫార్మాట్ లో వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అయిదాం. దానికంటే బెస్ట్ రిటైర్మెంట్ సిచ్యువేషన్ ఏముండదు మనకి. అవును కోహ్లీ, నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచి ఆ తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచి ఉంటే ఎలా ఉన్నదో ఒకసారి ఊహించుకో. ఓ మై గాడ్, ఇట్స్ ఆసమ్. ఆ ఊహ ఎంత బాగుండేదో గెలిచుంటే గాని. IPL 2024లో ట్రోఫీ గెలిచిన కెప్టెన్ నేను. అయినా నన్ను పక్కన పెట్టా T20 సిరీస్ లో. జింబాబ్వే సెలెక్ట్ చేయలేదు, శ్రీలంక T20 సిరీస్ లో సెలెక్ట్ చేయలేదు. ఎంత అన్యాయం! అది కూడా కోచ్ గంభీర్ మామ అయ్యుండి. నిజంగా చెప్పాలంటే ట్రోఫీ గెలిచింది నీ వల్ల కాదు తమ్ముడు, నా వల్ల. నా స్ట్రాటజీస్, నా ప్లానింగ్ వల్ల గెలిచాం. గుండె మీద చేసుకొని చెప్పు, నిజమా కాదా? అవుననుకో, కానీ ఫీల్డింగ్ లో ముందుండి నడిపించింది నేనే కదన్నా. మరి నన్ను ఎందుకన్నా T20లో పక్కన పెట్టావు? నేనేం అన్యాయం చేశానన్నా? చెప్పాను కదా తమ్ముడు, మన ముందు రాజకీయాలు పనిచేయవని. నాకెందుకో నువ్వు T20లో సెట్ అవ్వవు అనిపించింది తమ్ముడు, అందుకే పక్కన పెట్టా. సరే గౌతమ్ భాయ్, వాడంటే సెట్ అవ్వడో పక్కన పెట్టావు. మరి నేనేం పర్ఫార్మ్ చేశాను గౌతమ్ భాయ్? నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అసలు నేను IPLలో వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ని. అలాంటిది నన్ను కూడా పక్కన పెట్టావు. కానీ మరి వన్డేలో సెలెక్ట్ చేశాను కదా, దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? సెలెక్ట్ చేసావులే గౌతమ్ భాయ్, కానీ T20లో పక్కన పెట్టావన్న బాధ ఉండిపోయింది, అందుకే అడుగుతున్నా. ఏం సిరాజ్ తమ్ముడు, T20 సిరీస్లో బౌలింగ్లో చేతులు ఎత్తేసావు. మరి వన్డేలో అయినా బౌలింగ్తో సరిగ్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తావా? అరే ఏంటి రోహిత్ భాయ్, ఏషియా కప్ 2023 ఫైనల్ చూసావుగా మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో శ్రీలంక మీద. అలాంటిది నువ్వు అంత మాట అంటున్నావు రోహిత్ భాయ్? T20 సిరీస్ అంటే ఏదో పని అవ్వలేదు, కానీ వన్డేలో మాత్రం మామూలుగా ఉండవు మన పెర్ఫార్మెన్స్. నువ్వు చూస్తావు కదా మనం ఆడించే ఆట. వెల్కమ్ హర్షిత్ రానా. టాలీవుడ్ లో బల్లాల దేవైన రానా పేరు పెట్టుకున్నావు. యాటిట్యూడ్ లో అయితే సేమ్ టు సేమ్, బట్ పెర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుందా, లేక వాళ్ళ నాన్న బిజిల దేవాలా ఉంటుందా? ఊరుకో రోహిత్, నా పెర్ఫార్మెన్స్ కూడా యాటిట్యూడ్ రేంజ్ లో ఉంటుంది. నువ్వు యూ డోంట్ వర్రీ. అది బాయ్స్, ఈ కాన్ఫిడెన్స్ కదా మనకు కావాల్సింది. అసలంక రణమా శరణమా, ఇంకా మొదలెడదామా? రణమే రోహిత్ అన్న.
శ్రీలంక అంటే ఏంటో చూపిస్తాం. టైం వచ్చింది. కమాన్ బాయ్స్. ఎక్కడైతే పరుగు పోయిందో అక్కడే తిరిగి సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది. కమాన్ బాయ్స్, వీ హ్యావ్ టు విన్ దిస్ సిరీస్. అది అవదమ్మా. ఓకే బాయ్స్, ఇది ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ ఓడిఐ తెలుగు ప్రివ్యూ ఫన్నీ హైలైట్స్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. T20 సిరీస్ మన వాళ్ళు 3-0తో వైట్ వాష్ చేశారు. అలాగే ఇప్పుడు వన్డే రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఇక వన్డేలో వచ్చేసి మన మెయిన్గా మన రోహిత్ కోహ్లీ, శ్రేయాస్, రాహుల్ కంబ్యాక్ చేశారు. సో ఇంకా ఈ సిరీస్ కూడా 3-0తో వైట్ వాష్ చేస్తారనేసి అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Like, comment, and subscribe.